హలో గైస్, వెల్కమ్ టు ఎస్ఎస్కే క్రానికల్స్. చూస్తుండగానే వీకెండ్ అయితే వచ్చేసింది అనమాట. సో అలాగా చిన్నగా టైం స్పెండ్ చేద్దామని చెప్పి జూడియోకి అయితే రావడం జరిగింది. నేను చేస్తున్న షిఫ్ట్కి నాకు పగలేంటో రాత్రి ఏంటో తెలియకుండా పోతుంది. సో బ్రోకి ప్యాంట్ అవసరం ఉంది. వీ కేమ్ టు జూడియో అండ్ నాకే అవసరం లేకపోయినా కంపెనీ కోసం వెళ్ళి జస్ట్ నచ్చిందని చెప్పేసి ఒక షర్ట్ అయితే తీసుకున్నా. తిరుమల తిరుపతి వెంకటేశ మనం జూడియోకి వచ్చి చూస్తున్నాం ఈ టీ షర్ట్ నచ్చిందో లేదో అని. బహుశా బ్రోకి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఎక్కడ పర్ఫ్యూమ్స్ దొరికినా తీసుకొని ఫ్రేగ్రెన్స్ వస్తుంటాడు. అలా చూస్తున్న ప్రతిసారి కోల్డ్ వస్తుందని తెలిసినా మళ్ళీ మళ్ళీ అలానే చూస్తాడు. అండ్ ఎస్, ఈ షర్ట్ నేను తీసుకుంది, నాకు నచ్చింది. చూడగానే ఐ గాట్ అన్ ఇంప్రెషన్. అలా బిల్లింగ్ ఫినిష్ చేసుకొని వీ వెంట్ టు ఎక్స్ప్లోర్ ద స్ట్రీట్ ఫుడ్ ఆఫ్ మదీనా కూడా. సో వీకెండ్ వైబ్, జనాలు అయితే పొట్టొచ్చినట్టుగా అనిపిస్తున్నారు. క్రూసా ట్రై చేద్దామని చెప్తే అయిపోయిందని చెప్పాడు భయ్య. సో వీ ట్రైడ్ లండన్ చాక్లెట్ స్ట్రాబెరీ. అది కూడా బాగానే ఉండే. ఫస్ట్ తీయగా, తర్వాత పుల్లగా. ఇట్ వాస్ గుడ్. ఓకే. సో నెక్స్ట్ అయితే సర్వపిండి కనిపించింది, తినేసాం. ఈ బ్రో పేరు కూడా సేమ్ మన పేరేనంట, బిల్ కడుతున్నప్పుడు తెలిసింది. అండ్ నెక్స్ట్ మేము ఇక్కడ వడాపావ్ అండ్ పావ్ బాజీ అయితే తిన్నాము. ఇక్కడ అంతగా అనిపించలేదు, ఎందుకంటే కస్టమర్స్ కూడా పెద్దగా లేరు. అండ్ నెక్స్ట్ ఏం తిందామా అనుకున్నప్పుడు వెళ్తుంటే ఇది నేను ఆల్రెడీ సెకండ్ టైం ట్రై చేశాను. నెవర్ డిసప్పాయింటెడ్. ఐ జస్ట్ లైక్ ద కోకోనట్ జ్యూస్. అండ్ నెక్స్ట్ అఫ్ కోర్స్ చిట్టి చిట్టి ఇడ్లీని ఎలా మిస్ అవుతాము. అండ్ అలా లాస్ట్కి లిక్కిస్తూ ఎండ్ చేసామన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్ లైక్ దిస్.